మేడం సర్ప్రైజ్ వేతన జీవులకు పన్ను బొనాంజా 12,75,000 వరకు ఐటీ లేదు, 1 కోటి మందికి ఊరట. కేంద్రానికి తగ్గనున్న 1,00,000 కోట్ల ఆదాయం, వృద్ధి రేటు పెంచడమే ధ్యేయంగా వ్యూహమట. 1 కోటి మంది గిగ్ వర్కర్లకు సామాజిక బీమా, కిసాన్ కార్డు రుణాలు 5 లక్షలకు పెంపు, ధనధాన్య మిషన్ సహా 6 కొత్త పథకాలు. ఢిల్లీ బీహార్ ఎన్నికల లక్ష్యంగా పలు నిర్ణయాలు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 2 కోట్ల రుణం. బీమా రంగంలో ఎఫ్డీఐలు 100% పెంపు. 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు. క్యాన్సర్ చికిత్సకు ప్రతి జిల్లాలో ఓ డే కేర్. 10 లక్షల దాకా విద్యా రుణాలపై నో టీసీఎస్. ప్రభుత్వ స్కూళ్లకు అటల్ ల్యాబ్స్, బ్రాడ్బ్యాండ్. వృద్ధులకు వడ్డీలు, అద్దెలపై టీడీఎస్ ఊరట. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ₹1,50,000 కోట్ల వడ్డీ రైతు రుణాలు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి. ఇది జేబులు నింపి బడ్జెట్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. ఇది ప్రజల జేబులు నింపే బడ్జెట్. పన్ను మినహాయింపులతో మధ్యతరగతికి, ఉద్యోగులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయి. ఇక వినియోగం, వృద్ధి సాధ్యమవుతాయి. ఈ బడ్జెట్ ద్వారా వికసిత్ భారత్ వైపు దృఢంగా అడుగులు పడినట్లే అని చెప్పేసి నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ ఆంధ్రను విస్మరించాలని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం వద్ద ఆలోచనలు కరువయ్యాయి. ఇది బుల్లెట్ గాయాలకు బ్యాండెడ్ వేసినట్లయింది. బీహార్కు బోనాంజా ప్రకటించి ఎన్డీఏ సర్కార్కు మరో మూలస్తంభమైనటువంటి ఆంధ్రను దారుణంగా విస్మరించారని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నారు. రైట్గా తగ్గే వస్తువుల ధరలు తగ్గేటి ఎలక్ట్రానిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, 36 రకాల క్యాన్సర్ ఔషధాలు, లెదర్ చెప్పులు, బూట్లు, బెల్ట్లు, జాకెట్స్, లిథియం అయాన్ బ్యాటరీలు, లెడ్, జింకు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లు, బైకులు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, బంగారం, వెండి, నగలు. పెరిగేటి ఏమో స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్స్, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పాదరక్షలు, ఇక పడవలు, కొన్ని రకాల వస్త్రాలు, తర్వాత పీవీసీ ఫ్లెక్స్ స్మార్ట్ ఫిలిమ్స్ అంట, తర్వాత పీవీసీ ఫ్లెక్స్ షీట్లు, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు, ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయట. ఇక మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు. కొత్త విధానంలో ఆదాయ పన్ను 4 లక్షల వరకు ఎలాంటి ఆదాయం లేదు. 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పైన 30% పన్ను. 12.75 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు. అంతకు మించి ₹1 దాటినా పై స్లాబులు వర్తిస్తాయి. సో ఇది లెక్క. పాతదా కొత్తదా? పాత విధానం. స్థూల ఆదాయం 14 లక్షలు, 80 సిడి తరహా రాయితీలు 4 లక్షలు, 50,000 స్టాండర్డ్ డిడక్షన్ పోగా. ఇవి లెక్కలు. ఇది కొత్త విధానం, ఇది పాత విధానం. ఆదాయం 14 లక్షలు ఉందనుకో, డిడక్షన్ ఏం లేదు. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ పోగా 13.25 లక్షలు. దీనిపై ఐటీ 78,750, ఆరోగ్య విద్యా సెస్సు 3,150. మొత్తం పన్ను ₹81,900 కాబోతోంది. ఒకవేళ 14 లక్షల రూపాయలు సంపాదిస్తే ₹81,000 పన్ను కట్టాలి. ఇప్పుడు పాత విధానంలో ఎట్లా ఉందంటే ఒక ₹1,00,000 కట్టాల్సి ఉంటుంది. ఈ 14 లక్షలు సంపాదిస్తే పాత విధానంలో ₹1,00,000 కట్టాల్సి ఉంటే ఇప్పుడు 81,000 కడితే సరిపోతుంది. ఇక ఐటీ చెల్లింపునకు ఏది మేలు? బడ్జెట్ రాయితీలతో కొత్త పన్ను విధానం వైపు పలువురు మొగ్గు. ఇప్పటికే 70% పైగా కొత్త విధానంలోనే. భారీ సేవింగ్స్ ఉంటే మాత్రం పాత విధానం మెరుగట. బాగా సేవ్ చేసుకున్న వాళ్ళకు. తెలంగాణకు ద్రోహం. 1.63 లక్షల కోట్లు అడిగితే రూపాయి కూడా ఇవ్వలేదు. జీడీపీకి 5% వాటా అందిస్తున్న రాష్ట్రంపై ఇంత నిర్లక్ష్యమా? బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా నిధులు ఇవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టులు, విమానాశ్రయాన్ని పట్టించుకోలేదు. సెస్ల పెంపుతో రాష్ట్రాల పన్నుల వాటా తగ్గే ప్రమాదం. మంత్రులతో సీఎం రేవంత్ భేటీ. బడ్జెట్పై తీవ్ర ఆగ్రహం. బడ్జెట్లో వివక్షకు వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ ధర్నా. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. ఏపీ రాజధానికి కేంద్రం దన్ను 15,000 కోట్లు. వైజాగ్ స్టీల్ 3,295 కోట్లు. పోలవరం 5,936 కోట్ల. ఇక వైజాగ్ స్టీల్కి గింత, పోలవరానికి గంత. 10,000 కోట్ల రూపాయలు వట్టిగానే దానికి. మొత్తం 30,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్ల పైచీలకు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించేసారు. ఏపీకి ఇక్కడ గుండుసు రూపాయి లేదు ఇక్కడ. రైట్గా 55.85% బీసీలు. కులగణన సర్వేలో వెల్లడి. నేడు ఉపసంఘానికి నివేదిక. 5న కేబినెట్ అసెంబ్లీ సమావేశం. బీసీ కోటాపై తీర్మానం. 52 అనుకున్నాం. 55.85% ఉన్నారట. 56% వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. వీరు 55.85% ఉన్నారని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తేలింది. ఇందులో 42% మంది హిందూ మతానికి చెందిన బీసీలు కాగా 13.85 మంది మైనారిటీ ఇతరులు ఉన్నారు. దీంతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, ఇతర కులాలకు సంబంధించిన లెక్కలను అధికారులు తేల్చారు. 1450 1500 పేజీలతో సర్వేకు సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయట. బీసీలారా 55.85% మనం, అంటే 56% 56% మంది ఉన్నాం బీసీలం.
ఇంకా 4% ఇంకా లెక్కలు రాలే, అవి ఇంకా వస్తాయి, రాలే, ఇంకా అవి కూడా వస్తాయి. పెరుగుతాయి ఇంకా. ఇక ఉచితాల ఊబిలో రుణ భారతం ప్రస్తుతం మరి ఇప్పుడు 55.85% ఉంటే బడ్జెట్లో ఎంత రావాలి బీసీలకు? Yes. సగానికి ఎక్కువ రావాలి కదా. అంతే. మొన్న 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే 9,000 కోట్లు బీసీలకు బిచ్చమేసారు. చూసుకో, కేంద్రంలో అదే కథ. మాట్లాడుకుందాం ఇవాళ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.